అనంతపురం రైతన్నల్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. 3-4 ఏళ్లు వరుసగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో పంటలకు తగినంతగా నీరు అందకపోవడం, తెగుళ్లు విజృంభణతో దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి. వచ్చిన కాస్త దిగుబడికి సైతం ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 1,30,000 ఎకరాలకు పైగా చీనీ సాగవుతోంది. ఒక్కసారి పంట సాగు చేస్తే కొన్నేళ్ల పాటు దిగుబడినిస్తుంది. అందుకే సాగునీరు అంతంత మాత్రంగా ఉన్నా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పంటలు సాగు చేస్తున్నారు అనంతపురం రైతన్నలు. అంతేకాదు, పెట్టుబడులు ఎక్కువైనా అప్పులు చేసి మరీ పంట పెడతారు. ఇక్కడి పంట దేశవ్యాప్తంగా మహానగరాలకు ఎగుమతవుతుంది. వేసవి వచ్చిందంటే చీనీ మార్కెట్లు కళకళలాడుతూ రైతుల చేతుల్లో డబ్బు కనిపిస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఏటా చీనీ పంట సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి ప్రధానమైన కారణం నీటి సమస్యలేనని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పుట్లూరు మండలం అని చెప్పాలి. ఈ మండలంలో గత 3-4 ఏళ్ల నుంచి చూస్తే చీనీ సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతూ వస్తోంది. 30 ఏళ్ల క్రితం మండలంలో ఏ పల్లెలో చూసినా ప్రతి రైతు కనీసం ఎకరా పొలంలో అయినా చీనీ సాగు చేసేవారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళుతున్నప్పుడు చీనీ పంట తప్ప మరొక పంట కనిపించేది కాదు. నాణ్యత, రుచి బావుండడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు, ప్రజలు సైతం పుట్లూరు చీనీకాయలపై ఆసక్తి చూపేవారు. దీంతో పుట్లూరు మండలం చీనీకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పుట్లూరు మండలంలో తాగునీటికే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే చీనీ పంట సాగు చేయాలంటే రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇది కేవలం పుట్లూరు మండలంకే పరిమితం కాలేదు. ఇతర మండలాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నాకు 3.5 ఎకరా పొలం ఉంది. 3.5 ఎకరాల్లో చీనా చెట్లు సాగు చేస్తున్నాము. దాదాపు 15-16 ఏళ్ళు అవుతుంది చేయబట్టి. ఇప్పటికి ఇది మూడోసారి నాటుకున్నాము. దీనికి తెగుళ్ళు ఎక్కువయ్యి చాలా పెట్టుబడులు వచ్చి చాలా నష్టపోతున్నాము. మాకు ఈ తెగుళ్ళను హార్టికల్చర్ ద్వారా ఈ తెగుళ్ళను కొంచెం కంట్రోల్ చేసి మాకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చూడాలని, అదేవిధంగా మేము చాలా నష్టపోయినాము, మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాను. నాకు 3.5 ఎకరా పొలం ఉంది. 3.5 ఎకరాల్లో చీనా చెట్లు సాగు చేస్తున్నాము. దాదాపు 15-16 ఏళ్ళు అవుతుంది చేయబట్టి. ఇప్పటికి ఇది మూడోసారి నాటుకున్నాము. దీనికి తెగుళ్ళు ఎక్కువయ్యి చాలా పెట్టుబడులు వచ్చి చాలా నష్టపోతున్నాము. మాకు ఈ తెగుళ్ళను హార్టికల్చర్ ద్వారా ఈ తెగుళ్ళను కొంచెం కంట్రోల్ చేసి మాకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చూడాలని, అదేవిధంగా మేము చాలా నష్టపోయినాము, మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాను. చీనీ పంట తగ్గడానికి నీటి సమస్యతో పాటు తెగుళ్ల విజృంభణ, ధరలు లేకపోవడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. పుట్లూరు మండలంలో ఒకప్పుడు 10,000 ఎకరాలకు పైగానే చీనీ పంట సాగయ్యేది. కాలానుగుణంగా అరటి, దానిమ్మ, మొక్కజొన్న తదితర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి కొన్ని చోట్ల అరకొరగా నీరు వస్తుండడంతో సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఏడాదికి ఎకరాపై సుమారు 50,000 నుంచి 70,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పంట సాగు చేస్తున్నా ఎప్పుడు ధరలు కలిసి వస్తాయో, పంటకు ఎప్పుడు ధరలు పెరుగుతాయో, తమ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో అని రైతులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. అనంతపురం జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈ చీనీ పంట పండేటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఈ చీనీ పంటకు ధర లేక చాలా చోట్ల వీటిని కొట్టేసేటువంటి ఇతర పంటల వైపు పోయేటువంటి పరిస్థితి. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చీనీ పంట ఫేమస్గా ఉండేటువంటి పరిస్థితి. ఎక్స్పోర్ట్ ఢిల్లీ వరకు, నాగపూర్ వరకు వీటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలుగా 20,000, 18,000, 15,000 అమ్మడంతో రైతులుగా నష్టం వచ్చేటువంటి పరిస్థితి. ఎకరాకు 50,000, 60,000 పైగా ₹1,00,000 వరకు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి. అంతేకాకుండా దీనికి వచ్చేటువంటి తెగుళ్ళు ఇవన్నీ కూడా దాన్ని నివారించడానికి కూడా ₹1,000 అయ్యేటువంటి పరిస్థితి. దీనికి మంగు వస్తూ ఉంది. ఒక 5 ఏళ్ళ కాపు స్టార్ట్ అయిన నుంచి 10 ఏళ్ళ లోపల చెట్లు వైరస్ వల్ల చనిపోయేటువంటి పరిస్థితి. పలు రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండదని రైతులు అంటున్నారు. రకరకాల తెగుళ్లు సోకడంతో మరికొందరు చెట్లను కొట్టేసుకుంటున్నారు.